హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. 2026 నోటిఫికేషన్ PCSI ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ కవర్ అవుతాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది జస్ట్ అప్రాక్సిమేట్ మాత్రమే. ఆల్మోస్ట్ 90% దగ్గర ఉంటాయి మార్క్స్ మన వెయిటేజ్. కాకపోతే ఎగ్జాక్ట్లీ అన్నీ వస్తాయని తెలియదు, ఎగ్జామినర్ ఇష్టం అది. ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ మీద ఒక 2 మార్కులు ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు. కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఎస్ఐకును కానిస్టేబుల్కి ఇక్కడ మీకు ఇమేజ్ ఇస్తాను. ఆ ఇమేజ్లో మీరు అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. కొత్త వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది కొంచెం ఐడియా ఉంటుంది మీకు. ఆల్మోస్ట్ ప్రిలిమ్స్కి మనకి 50 అంటే 60 మార్క్స్, 50 మార్క్స్, 40 మార్క్స్ అంటే కేటగిరీ వైజు 60, 50, 40 మార్క్స్. అలాగే మనకు ఈ ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది 1:5. 5 మనము రాంగ్ ఆన్సర్స్ పెడితే 1 మార్క్ కట్ అవుతుంది. అది పెద్దగా ఎగ్జామ్ని ఇంపాక్ట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. అందరు క్వాలిఫై అవుతారు, మ్యాక్సిమం కొంచెం కష్టపడితే క్వాలిఫై అవుతారు. కాకపోతే ముందు మీరు ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్క్స్ కవర్ అవుతున్నాయో చూసుకొని ఆ టాపిక్స్ ముందు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే మీరు కంపల్సరీ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతారు. ఈవెంట్స్ మంచిగా ప్రాక్టీస్ చేయండి. అలాగే లాస్ట్కు ఫైనల్ కూడా మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుంచే ప్రిలిమ్స్ ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నాం అనుకుంటూ రాయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎంత వరకు మంచిగా గట్టిగా ప్రిపేర్ అయ్యారు, ఎంతవరకు మీరు కాంపిటీషన్లో ఉండగలుగుతారు అనేది తెలుస్తుంది మీకు. ఓకేనా గైస్, ఈ టాపిక్స్ మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి. పర్సనల్గా లేకపోతే ఒక పేపర్ మీద రాసుకొని ఎక్కువ టాపిక్స్ కాకుండా తక్కువ టాపిక్స్ ఎక్కువ మార్క్స్ కవరేట్గా మంచి స్మార్ట్ వర్క్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐ రాస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్లో స్టాండర్డ్ బుక్స్ వీడియోస్ పెట్టాను, ప్రీవెల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఆ యూట్యూబ్ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.